హలో నమస్తే, వెల్కమ్ టు క్రియేటివ్ క్లౌడ్ వేర్ ఎనీవన్ కెన్ క్రాఫ్ట్. ఈరోజు వచ్చేసి ట్యుటోరియల్ అండి. ఏంటనుకుంటున్నారా? సింపుల్ మనీ హోల్డర్. ఇది చాలా అంటే చాలా ఈజీ అండ్ చూడటానికి చాలా బాగుంటుందండి. బర్త్డేస్కి కానీ, బేబీ షవర్స్ కానీ, ఎలాంటి అకేషన్స్కి అయినా ఇలాగ థీమ్ మనీ హోల్డర్స్ ఇస్తే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ దీన్ని చూసేద్దాము. పైన చూసారు కదా, నేను దీనికి ఫ్యాన్సీ బోర్డర్ని యూస్ చేశాను. అండ్ అలాగే ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ స్పేస్ని ఇలా వదిలేయకుండా సెంటర్లో మనం విషెస్ని రాయొచ్చు, లేదంటే ఒక పాకెట్ లాగా పెట్టి గిఫ్ట్ కార్డ్ కానీ, ట్యాగ్స్ కానీ, ఫొటోస్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ ఓపెన్ చేయగానే లోపల మనీ పెట్టుకోవడానికి పాకెట్ ఉంది. అలాగే సెంటర్లో మనం మెసేజ్ రాయొచ్చు. మీకు అర్థమవుతుంది కదా, ఈ మనీ హోల్డర్లో మనం జస్ట్ మనీనే కాదండి, విషెస్ని కూడా రాసి పంపించవచ్చు. అండ్ అలాగే బ్యాక్ రిటర్న్ చేస్తే ఇక్కడ టు అండ్ ఫ్రమ్ కూడా రాయొచ్చండి. వెడ్డింగ్కి ఇచ్చినప్పుడు ఎవరు ఇచ్చారు ఏంటి అని తెలియడానికి వెనకాల రాయొచ్చు. అండ్ దీన్ని క్లోజ్ చేయడానికి నేను బెల్లీ బ్యాండ్ యూజ్ చేశాను. సో బెల్లీ బ్యాండ్ బదులుగా వెల్క్రో కానీ, మ్యాగ్నెట్స్ కానీ, రిబ్బన్స్ కానీ, ఇలాగ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉండి మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే మీరు దాన్ని యూజ్ చేసేయచ్చు. సో క్విక్గా ఈ మనీ హోల్డర్ని ఎలా చేయొచ్చు అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక A4 షీట్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ వైట్ షీట్ తీసుకుంటున్నాను. మీరు ఏ కలర్ షీట్ అయినా తీసుకోవచ్చు. అలాగే థీమ్డ్ A4 షీట్ని కూడా డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. సో దీన్ని స్కోర్ చేసుకోవాలి. ఫస్ట్ స్కోర్ బోర్డ్ తీసుకొని దీన్ని ఏదైతే షీట్లో లాంగ్ సైడ్ ఉంటుందో ఆ లాంగ్ సైడ్ 2 1/8 ఇంచ్, 5 5/8 ఇంచెస్ అండ్ 9 ఇంచెస్ దగ్గర మనం స్కోర్ చేసుకోవాలి. అలాగే దీన్ని తిప్పుకొని షార్ట్ సైడ్ వైపు బోత్ సైడ్స్ హాఫ్ ఇంచ్ మనం స్కోర్ చేసుకోవాలి. సో వన్ స్కోరింగ్ అయిపోయిన తర్వాత స్కోర్ బోర్డ్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దీన్ని మనం ట్రిమ్ చేసుకోవాలి. అందుకోసం నేను కటింగ్ బోర్డ్ తీసుకుంటున్నాను. మీరు కటింగ్ బోర్డే యూజ్ చేయాలని ఏం లేదండి. సిజర్స్ కానీ, స్కేల్, ట్రిమ్మర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఏం చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ 2 ఫ్లాప్స్ వదిలేసి థర్డ్ ఫ్లాప్ని మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే మనం మార్క్ చేస్తున్నామో ఆ ఫ్లాప్ని కట్ చేయమన్నమాట. సో ఫస్ట్ 2 అండ్ ద లాస్ట్ బాటమ్ అన్ని కట్ చేస్తాము. సైడ్స్ ఏదైతే హాఫ్ ఇంచ్ మనం స్కోర్ చేసుకున్నామో బోత్ సైడ్స్. సో ఇప్పుడు మనకి టాప్ ఫ్లాప్ ఏది అని తెలియటం కోసం ఏంటంటే ఏదైతే మనకి స్మాల్ సైడ్ ఉంటుందో అది మన టాప్ ఫ్లాప్ అండి. అండ్ కిందది వచ్చేసి మనం దాన్ని పాకెట్గా యూజ్ చేస్తాం, అదే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని ట్రిమ్మర్ యూజ్ చేసి చెప్పాను కదా, ఎక్కడైతే మనం స్కోర్ చేసుకున్నామో హాఫ్ ఇంచ్ ఫస్ట్ 2 ట్యాప్స్ లాస్ట్ది నేను ట్రిమ్మర్ యూజ్ చేసి కట్ చేస్తున్నాను. You just use scissors if it is easy for you. అండ్ అలాగే ఎవరికైనా కానీ వీడియో చాలా స్లోగా అనిపిస్తే కనుక ప్లీజ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని చూడండి. సో అంతేనండి, ఆల్ సైడ్స్ నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సిజర్స్ని తీసుకొని కొంచెం ఈ ట్యాబ్స్ని ఇలా యాంగిల్ కట్ చేస్తున్నాను చూడండి. సో ఇలా యాంగిల్ కట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఆ కార్నర్స్ ఏవైతే ఉంటాయో అది ఇలాగ ఈజీగా ఉంటుంది ఫోల్డ్ చేయడానికి. ఆల్సో అండ్ అవి ఫోల్డ్ అవ్వకుండా ఉంటాయన్నమాట ట్యాబ్స్. సో నేను ఏం చెప్తున్నాను అనేది మీకు వన్స్ అయిపోయి ఫోల్డ్ చేసినప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి. చూస్తూ ఉండండి. చూసారు కదా, నేను ఏవైతే 2 ట్యాబ్స్ ఉన్నాయో ఆ 2 ట్యాబ్స్కి ఇలాగా యాంగిల్ కట్స్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఫోల్డింగ్. సో నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలాగ బోన్ ఫోల్డర్తో ఏవైతే మనం స్కోర్ చేసామో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలండి, నీట్ అండ్ నైస్. అండ్ పైన వచ్చేసి ఎక్కడైతే 2 1/8 ఇంచ్ దగ్గర మనం స్కోర్ చేసామో అక్కడ నేను 2 ఇంచెస్ దగ్గర ఇంకో స్కోర్ మార్క్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను వైట్ షీట్ అండ్ అలాగే దానిపైన థీమ్ పేపర్స్ యూస్ చేస్తున్నాను. సో అది కొంచెం బల్క్ అవుతుంది కాబట్టి ఫోల్డింగ్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఒక చిన్న గసెట్ లాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను పెట్టాను. అదేమీ మస్ట్ కాదండి. ఒకవేళ మీకు కూడా ఏదన్నా ఫోల్డ్ చేసేటప్పుడు ప్రాబ్లంగా అనిపిస్తే కనుక
టు 1/8 ఇంచెస్ స్కోర్ చేసిన దగ్గర 2 ఇంచెస్ కూడా స్కోర్ చేసుకోండి. అక్కడ అది మీకు ఫోల్డ్ చేసుకోవడానికి కానీ ఏదైనా నీట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. ఆల్సో మనీ పెడతాము, లోపల డిఫరెంట్ లేయర్స్ యాడ్ అవుతాయి. సో ఫోల్డ్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, అన్ని వన్స్ ఫోల్డ్ చేసి ట్యాబ్స్ కూడా ఫోల్డ్ చేసేసిన తర్వాత దట్స్ ఇట్, ఎన్వలప్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఎక్కడ ఏమి గ్లూ చేయాలి ఏంటో అనేది చూసేద్దాం. ఈ కింద ట్యాబ్స్కి ఈ కింద పాకెట్, ఈ కింద ఏదైతే ట్యాబ్ ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి పాకెట్ అనేది అరేంజ్ అయిపోతుంది. అండ్ ఆ సెంటర్లో వచ్చేసి పైన మెసేజ్ రాస్తాము. సో ఇక్కడ నేను బోర్డర్ యూజ్ చేశానని చెప్పాను కదా, నేను ఇక్కడ ఎటువంటి బోర్డర్ యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే బోర్డర్స్ పంచెస్ లేని వాళ్ళకి అది వేస్తేనే బాగుంటుందేమో అనిపించకుండా సింపుల్గా చేసినా కానీ చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే సింపుల్గానే ఎక్కువ బాగుంటుంది ఇలా బోర్డర్ పంచెస్ యూజ్ చేసే కంటే. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో నేను ఇక్కడ మనీ తీసుకోవటానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అని చెప్పేసి సెంటర్లో కొంచెం సర్కిల్ పంచ్ని యూజ్ చేసుకొని ఇలాగా చిన్న కటింగ్ అయితే చేస్తున్నాను. సో ఐ వాజ్ జస్ట్ ఐబాలింగ్. మీరు ఫస్ట్ సెంటర్ మార్క్ చేసుకొని దాన్ని బట్టి పంచ్ చేసుకోండి, కట్ చేసుకోండి, లేదంటే అలా వదిలేసినా కానీ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఫైన్. బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనీ తీసుకోవడానికి. అండ్ దీనికి కావాల్సిన ఈ ప్యాటర్న్ థీమ్ పేపర్ ఏదైతే ఉంటుందో అది కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి నేను ఇలాగా పాకెట్కి అండ్ పైన స్పేస్ ఉంటుంది కదండి, అది కనిపించకుండా అక్కడ యూజ్ చేశాను బ్యాక్గ్రౌండ్లో. ఇది కొంచెం మనం ఏదైతే సర్కిల్ ఉంటుందో దానికంటే కిందకే ఉండాలండి. ఫుల్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మీరు కొంచెం వరకే కవర్ చేసేటట్టయితే అలా చేయాలి. అండ్ సెంటర్ వచ్చేసి నేను పింక్ అండ్ మళ్ళీ మెసేజ్ రాయడానికి వైట్ పేపర్ కూడా పెట్టాను. అండ్ దిస్ ఈజ్ ఫర్ పాకెట్. అండ్ ఇది వచ్చేసి ముందు ఇక్కడ ఉంటుంది కదండి, ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఒక ఎంటీ స్పేస్లా కనిపిస్తుంది కదా, అక్కడ నేను చెప్పినట్టు మీరు సెంటర్లో ఏదైనా ఒక మెసేజ్ కానీ ఒక చిన్న రాసుకొని అదో స్లిప్ మీద కొంచెం ఇలా ఎంబోస్డ్గా పెట్టుకుని చాలా బాగుంటుంది. అండ్ అగైన్ పింక్ పైన ఫ్లాప్కి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను తెలీదు ఏం క్లోజర్ చేస్తాను చూద్దాం. సో దానికోసం ఈ డెకరేటివ్ థింగ్ అయితే తీసుకున్నాను. వీటిలన్నిటి కోసం నేను లిటిల్ బర్డీ వాళ్ళవి సెలబ్రేట్ లైఫ్ ఈ థీమ్డ్ పేపర్ యూజ్ చేస్తున్నాను. ఓకే, వన్స్ ఇవన్నీ స్టిక్ చేసేసిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే అవన్నీ స్టిక్ చేస్తూ కూర్చుంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో చూసారు కదండి, నేను అన్నీ స్టిక్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను చెప్పాను కదా బోర్డర్ పంచెస్ కంటే ఇలాగ ప్లెయిన్గా వదిలేస్తే ఎంత బాగుంటుందో. వావ్, నాకైతే చాలా నచ్చిందండి. ఇక్కడ సెంటర్లో అయితే పెట్టండి, మర్చిపోవద్దు. నేను తర్వాత కంపల్సరీగా నేను ఏదైనా యాడ్ చేస్తాను అక్కడ. సో అగైన్ అండి బెల్లీ బ్యాండ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఐఎమ్ రియలీ వెరీ అబ్సెస్డ్ విత్ దిస్ బెల్లీ బ్యాండ్స్. ఎందుకు నాకు చాలా నచ్చుతాయి. సో రిబ్బన్ కానీ మీరు ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయండి. సో ఫస్ట్ దీనికోసం నేను నా దగ్గర ఏవైతే స్క్రాప్ పేపర్స్ ఉంటాయో ఆ స్క్రాప్ పేపర్స్ని యూజ్ చేసి ఫస్ట్ ఇలా పెట్టుకొని పైన కింద మార్క్ చేసుకొని అండ్ అగైన్ అండి 1/8 ఇంచ్కి నేను గసెట్స్ ఇచ్చాను బోత్ సైడ్స్. ఎందుకంటే ఖచ్చితంగా ఇది కొంచెం బల్కీగా ఉంటుంది, జస్ట్ ఒక సింగిల్ ఫోల్డ్లో అవ్వదు. అందుకని నేను 1/8 ఇంచ్ బోత్ సైడ్స్ పైన కింద 1/8 ఇంచ్ ఎక్స్ట్రా గసెట్స్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ సెంటర్ స్టిక్ చేసుకొని ఎక్కడైతే సెంటర్లో స్టిక్ చేసింది ఉంటుంది కదండి దానిపైన ఆ డెకరేటివ్ థింగ్ పెడతానమాట. అప్పుడు మనకి ఆ లైన్స్ కానీ ఏం కనిపించవు. అండ్ ఆల్సో వెనకాల కూడా నీట్గా ఉంటుందన్నమాట. సో వెనకాల కూడా నేను ఒక పింక్ పేపర్ని కట్ చేసి పెట్టాను. సో దాన్ని స్టిక్ చేస్తానన్నమాట. చూసారు కదా పెట్టంగానే ఎంత బాగుంటుందో. ఇప్పుడు దీన్ని స్టిక్ చేసేద్దామండి.
చూసారు కదా, బెల్లీ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎన్వలప్కి పెట్టేద్దాము. ఫస్ట్ పెట్టేటప్పుడు మనకు కొంచెం టైట్గా ఉన్నట్టు అలా అనిపిస్తుంది అండి. కానీ మనం 2-3 టైమ్స్ అది పెట్టి తీసి అలా చేసే లోపల అది లూజ్ అయిపోతుంది. ఎందుకంటే మరీ లూజ్ పెట్టినా కానీ జస్ట్ దాన్ని అటు ఇటు ఫ్లిప్ చేసినప్పుడు కింద పడిపోతే బాగుండదు కదా. సో టూ టైట్గా చేయకూడదు, అలానే లూజ్గా చేయకూడదండి. చూసారు కదా ఎంత ఈజీగా మూవ్ అవుతుందో. అలాగే దీన్ని మనం సెంటర్కి పెట్టాలని లేదు, లెఫ్ట్ సైడ్ పెట్టుకుని ఏదన్నా ఒక చిన్న విషెస్ లాగా ఏదన్నా హ్యాపీ బర్త్డే అను ఎనీ విషెస్ రాసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆర్ సెంటర్లో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీన్ని మనం డెకరేట్ చేసుకునేదంతా కూడా మన క్రియేటివిటీని బట్టి ఉంటుందండి. మనకి ఇష్టం ఎలా కావాలి అంటే అలా మనం చేసుకోవచ్చు. ఇలాగా చూసారు కదండి, ప్రీవియస్గా నేను చూపించిన దానికి కింద చిన్న రిబ్బన్ లాగా పెట్టాను. వెనకాల వచ్చేసి స్క్రాప్ పేపర్స్ ఉంటే అటు సైడ్ పెట్టి సెంటర్లో పింక్ పెట్టాను. సో ఇలాగా మీ ఇష్టం అండి, మనకి ఎలా ఇష్టమైతే అలాగ మనం డిజైన్ చేసుకోవటమే. సో చూసారు కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి. ఈ ఎన్వలప్స్ చేసి ఎవరికైనా మనీ ఇవ్వాల్సింది ఉంటే నేను ఖచ్చితంగా ఇలానే చేసి ఇస్తాను థీమ్ని బట్టి. అండ్ ఇలాంటి వీడియోస్ ఎన్నో నేను ఇంకా పెట్టాలనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. సో లైక్ చేయండి వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ మన ఛానల్లో ఉన్న ఎలాంటి వీడియోస్కైనా మీకు ట్యుటోరియల్స్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీకు ఎలా ఉందో, నచ్చిందా లేదా అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుందండి ఇలాంటి వీడియోస్ని చేయడానికి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.